శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను చెప్పే విషయం నిన్న ఒకళ్ళు అడిగారు. టీనేజర్స్‌తో తల్లులు పడే బాధ చెప్పండమ్మా అని. నిజంగా టీనేజర్స్ చాలా మంచి ప్రశ్న. టీనేజర్స్‌తో లీడ్ చేయడం అన్నది చాలా కష్టం అండి. వాళ్ళకి 12, 13 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి కొంచెం మాట వినడం తగ్గుతుంది. కొంచెం ఫ్రెండ్స్ అట్రాక్షన్‌లో పడతారు వాళ్ళు. 19, 20 ఏళ్ళొచ్చేదాకా ఇంచుమించు అలాగే ఉంటారు. కానీ తర్వాత తప్పకుండా మారతారు వాళ్ళు. కానీ ఈ లోపల సరే ఏదో మంచిగా ఉంటే పర్వాలేదు. నష్టం జరిగే చోట నష్టం జరిగిపోతుంది. ప్రేమల్లో పడ్డం, లేతే మగ పిల్లలైతే చెడు స్నేహాలు పట్టడం అవి. ఈ 2 కాకపోతే మొండిగా ఉండి తల్లిని విసిగిస్తారు. వాళ్ళ మంచి కోసమే ఏది చెప్తే అదే వినరు. ఇంట్లో అమ్మ పెట్టిన ఫుడ్ సాయించదు. అమ్మ చెప్పే సలహా నచ్చదు. వాదన ఇంట్లోనే ప్రతి విషయానికి వాదన జరుగుతుంది. మనం ఒకటంటే వాళ్ళొకటంటారు. వాళ్ళొకటంటే మనం ఒకటంటారు. మధ్యలో తండ్రి కల్పించుకొని కొంచెం గట్టిగా కోపగించుకుంటే తల్లేదో చెప్పేసిందేమో నేరం అని తల్లి మీద గ్రెడ్జ్ పెట్టుకుంటారు. ఎక్స్‌క్యూజ్ మీ. అయితే ఎక్కువ ఆడపిల్లలకి తల్లితో వస్తుంది. మగపిల్లలకి తండ్రితో వస్తుంది. ఆడపిల్లలకి జడ దగ్గర నుంచి అప్పటిదాకా జడ చక్కగా వేసి 2 జడలు వేసిన తల్లి జడ దగ్గర నుంచి నచ్చదు. వాళ్ళు సొంతంగా పెత్తనం చేసుకుని వాళ్ళేదో ఫ్యాషన్‌గా తయారవుదాం అనుకుంటారు. తల్లికి అది నచ్చదు. అక్కడి నుంచి వాదన మొదలవుతుంది. మగపిల్లలేమో ఎక్కువ కొంచెం ఫ్రెండ్స్‌తో ఎక్కువ సేపు స్పెండ్ చేయడం అది జరుగుతుంది. అది తండ్రి కేకలేస్తాడు. అక్కడి నుంచి తండ్రి మీద కోపంగా వాళ్ళుంటారు. మొత్తానికి మన మాట వినకుండా తయారవుతారు వాళ్ళు. మంచి పిల్లలైనా సరే వేరే చెడ్డ వాటికి వెళ్ళకపోయినా మాట వినాలనిపించదు. వాళ్ళకెవరి మాట వినాలనిపించదు. వాళ్ళే హఠాత్తుగా టీనేజ్‌లోకి రాగానే వాళ్ళకే సర్వం తెలిసినట్టు బిహేవ్ చేయడం మొదలుపెడతారు. ఫుడ్ సాయించదు. బయట ఫుడ్‌కి అట్రాక్ట్ అవుతారు. కొంచెం ఏదో పెద్దవాళ్ళం అయిపోయాము. మనం మనని ఒకళ్ళు అనడమేంటి అన్న బుద్ధి తయారవుతుంది. నిజంగా టీనేజ్ పిల్లల్ని డీల్ చేయడం అన్నది తల్లికి తండ్రి కన్నా కూడా తల్లికి ఒక రకమైన కత్తి మీద సాము లాంటిది. భర్తకి చెప్తే గట్టిగా కేకలేస్తే వాళ్ళెక్కడ నొచ్చుకుంటారో పిల్లలు అని ఒకటి వాళ్ళ మీద ప్రేమ కొద్దీ చెప్పలేదు. కానీ వాళ్ళ ప్రవర్తన నచ్చదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో విషయానికి ప్రతిరోజు ఏదో ఒక వాదన అయితే జరగకుండా ఉండదు పిల్లలతో. ఇలా వండితే అలా వండేవంటారు. అలా వండితే ఇలా వండేవంటారు. తర్వాత ఇప్పుడు ఈ ఫోన్‌లొచ్చాకైతే ఫోనుల్లో చాటింగ్‌లు, కబుర్లు అవెక్కువైపోయాయి. ఇదివరకు ఫోన్‌లు ఉండకపోయినా కూడా టీనేజ్ పిల్లలతో తల్లికి కొంచెం గొడవగానే ఉండేదండి. ఎందుకంటే తల్లి ఏం చెప్తే అది నచ్చదు. అప్పటిదాకా నచ్చిన తల్లి ఈ టీనేజ్‌లోకి రాగానే వీళ్ళకేదో పెద్దరికం వచ్చేసింది. మనకి ఒకళ్ళు చెప్పడం ఏంటి అన్నది తయారవుతుంది. తయారయ్యి వాళ్ళు వినరు. మాట వినరు. ఆ వినకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. అప్పటిదాకా వాళ్ళెంతో ఇష్టంగా తిన్న అదే ఫుడ్డయినా వాటికి వంకలు పెట్టడం మొదలెడతారు. జడ అలా వేసుకున్నావే అంటే నచ్చదు. వాళ్ళకిష్టం వచ్చినట్టు ఏదో వేసుకుంటారు. అది సరిగ్గా ఉండదు. బయటికెళ్ళేటప్పుడు అలా బావుండదు అంటే వినరు. ఇంకా బట్టలంటే ఇదివరకు పూర్వం పరికిణీలు, ఓణీలు అవే గాబట్టి వాటిల్లో అంత ఇది ఉండేది కాదు. ఇప్పుడు రకరకాల డ్రెస్సులు. అలాంటివి వద్దు. ఈ చుడీదారే ఇలాంటివి వేసుకో అంటే నచ్చదు. ఇప్పుడు అందరూ ఇవే వేసుకుంటున్నారు. నేను వేసుకుంటానంటుంది. మగపిల్లలైతే ఎక్కువ సేపు ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయడం బయట అది. కానీ ఇదంతా మంచి కెరియరు సెటిల్ అయ్యే మంచి పీక్ టైమ్. ఎందుకంటే 10థ్ ఇంటర్ ఆ తర్వాత ఇంజినీరింగ్ అయితే ఇంజినీరు, ఏ కోర్స్ అయితే ఆ కోర్సు. మంచిగా చదువుకోవాల్సిన వయసు. దాని మీదే రేపొద్దున ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఆ చదువు సరిగ్గా చదవకుండా ఎక్కువ ఫ్రెండ్స్‌తో డిపెండ్ అయ్యి అలా ఆహ్, ఫ్రెండ్స్‌తో డిపెండ్ కాదు. ఫ్రెండ్స్‌తో ఎక్కువ స్పెండ్ చేసి అలా తగలేసుకుంటారేమో అని తండ్రి భయపడుతూ ఉంటాడు. వీళ్ళు మాట వినడానికి అంత ఇష్టపడరు పెద్దవాళ్ళు చెప్పింది. కాపోతే ఒకటి ఇవన్నీ జరిగేవే సాధారణంగా అన్ని చోట్ల. వాళ్ళని వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారండి. సాధారణంగా ప్రేమగా చెప్పడానికే వాళ్ళకి ప్రయత్నించాలి. వద్దమ్మా ఇలా ఉంటే బావుండదు. ఇలా ఉంటే ఇలా అవుతుంది.
ఎక్కువ అబ్బాయిలతో మాట్లాడకూడదు. మాట్లాడితే ఎక్కువ నష్టంగా ఉంది. బయట ప్రపంచం ఏమీ బాలేదు. నీదేదో నీ గొడవ. మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిలు అంతవరకే ఉండు. అలా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఫుడ్ కూడా పోనీ అన్నాళ్ళు తిన్నది వాళ్ళు ఇష్టపడకపోయినా వాళ్ళని ఏది కావాలంటే అది చేసి పెట్టండి. ఈ టైంలో తల్లులు ఓపికగా చాలా ఓర్పుగా ఒంట్లో ఓపికగా ఉండవలసిన వయసు ఈ 7, 8 ఏళ్ళును. ఉండండి. తర్వాత వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా తెప్పించుకుంటామన్నా వదిలేయండి. తెప్పించుకోనివ్వండి. మరీ స్ట్రిక్ట్‌గా వాళ్ళని పెట్టి కొద్దీ వాళ్ళు గుప్పిట్లోంచి జారిపోయినట్టు అవుతారు. అందుకని అంత స్ట్రిక్ట్‌గాను ఉండొద్దు. ఇది తల్లులకు చెప్పే సలహా. అలాగే మగపిల్లల విషయంలో కూడా ఒక కన్ను వేసి ఉంచండి వాళ్ళ మీద. ఏ మాటైనా ప్రేమగానే చెప్పాలి ఈ టీనేజ్ పిల్లలకి. ఏ పాటి కోపంగా చెప్పినా, వాళ్ళతో దెబ్బలాడినా వాళ్ళు రివర్స్ అయిపోతారు. అందుకని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన టైము. చాలా మన ప్రేమనంతా ఓర్పుని ఉట్టి ప్రేమే సరిపోదు. ఓర్పుతో కూడిన ప్రేమను చూపించవలచాలి. తల్లిదండ్రులు చాలా ఈ పిల్లలకి పరీక్షలు, చదువుకునే టైం, సెటిల్ అయ్యే టైం కాదు. తండ్రులకి పరీక్షా కాలం వాళ్ళ టీనేజ్. అందుకనే అందులో ఈ తల్లిదండ్రులు పాస్ అవ్వాలి ముందు. అది ముఖ్యం. చాలా ఇదిగా ఉండాలి. మా చిన్న బాబుతో అయితే నాకు ప్రాబ్లమ్ ఏం రాలేదు గానీ, మా పెద్ద బాబుతో అయితే వాడికి కొంచెం స్నేహితులు అది ఎక్కువ. మా వారికేమో కోపం వచ్చేసేది. వాడిని చదవమంటే రాత్రి చదువుతాననేవాడు. రాత్రి చదవడం ఏంటి? 7-11 దాకా చదువుకునే టైమే గదా! అన్నం తీసేసి చదువుకోవచ్చు కదా! అనేవారు. నేనిప్పుడు చదవను. నేను 10 దాటాక నాకు మంచిగా చదువుకోవాలనిపిస్తుంది. అప్పుడు చదువుతాననేవారు. 10 దాటాక, 11 దాటాక పెద్దవాళ్ళు పడుకుంటారు కదా! ఏమో వాడు చదివాడో లేదో అని ఈయనకి ఇది. అందుకని వాళ్ళిద్దరికీ ఎప్పుడూ వాదనగానే ఉండేది. అది మధ్యలో అదిగో డ్యాడీ అలా అన్నారని వాడు నా దగ్గర సీరియస్ అయ్యేవాడు. వాడు అలా ఉంటాడేంటని ఈయన నా దగ్గర సీరియస్ అయ్యేవారు. ఇలాగా నేను చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాను. అదే టైంలో నాకు బాగుండకపోవడం, ఆపరేషన్స్ ఇవన్నీ గూడా జరిగాయి. చాలా విసుగ్గా, చాలా టెన్షన్‌గా ఉండేది వాళ్ళిద్దరి మధ్య కొంత నలిగాను నేను. అలాగా ఉంటుంది తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. తల్లి మీద ఉంటుంది. మగవాళ్ళ చిరాకులు అన్నీ మనకి ఇదిగా ఉంటాయి. ఈ పిల్లలేమో వినరు. ఇలాంటివుంటాయి. తర్వాత చదువుకోవడం అవన్నీ జరిగాయనుకోండి. కానీ కొంత టైమయితే మాత్రం తల్లిని ఖచ్చితంగా విసిగిస్తారు ఈ పిల్లలు. తల్లి దగ్గరుండే చనువు కొద్దీ, తండ్రి దగ్గర ఏం చెప్పలేక. ఆ వయసు అలాంటిది. 12, 13 వచ్చినప్పటి నుంచి 19 ఏళ్ళు పూర్తిగా 6, 7 ఏళ్ళు ఒక రకమైన వయసు. వాళ్ళు మాట వినరు. తల్లే ఎంతో ఓర్పుగా ఉండాలి. తండ్రి కూడా వాళ్ళకి ప్రేమతో చెప్తేనే మంచిది. అంతేగాని వాళ్ళని కేకలేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. ఇది నేను అందరికీ చెప్పే సలహా. ప్రేమ, ఓర్పు పట్టవలసిన సమయం. వాళ్ళకి ఏం కావాలంటే అది వండి పెట్టండి. వాళ్ళని ఏం చేస్తున్నారో కంట గమనించుకుంటూ ఉండండి. అసలు ఎక్కడికైనా ప్రయాణాలు గాని, ఊళ్ళు గాని వాళ్ళనొక్కళ్ళని వదిలేసి వెళ్ళడం గాని అలాంటివి ఏమీ ఉంటే మానుకోండి. మానుకుని మొత్తం మన ఇదంతా వాళ్ళ మీదే కాన్సంట్రేట్ చేసి ఉండాలి. అలాని ప్రతి విషయాన్ని గమనించినా వాళ్ళని గమనించనట్టు ఉండాలి. గమనించి జాగ్రత్తగా ఉంటే తప్పకుండా ఆ స్థితి దాటుతారు. ఇంకా 20 ఏళ్ళొచ్చినప్పటి నుంచి వేరే రకంగా మారడం మొదలుపెడతారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రేమలు, వ్యవహారాలు ఎక్కువైపోయాయి కాబట్టి ఆడపిల్లల్ని చాలా ఒక కన్నుతో కనిపెట్టడం కాదు, ఎన్ని కళ్ళతో అయినా కనిపెట్టుకోవాలి. ఎందుకంటే పాపం బయట ప చాలా రకాలుగా ఉంది. ఈ పిల్లలు తెలియక ఎక్కడ మోసపోతారు, ఏమైపోతారు అన్నట్టు స్నేహితులు కూడా మంచివాళ్ళు ఉండడం లేదు. ఇదివరకు స్నేహాలు కొంచెం మంచిగానే ఉండేవి. ఇప్పుడు అలా ఉండడం లేదు. అందుకని పిల్లలతో ఎక్కువ వాదించకుండా వాళ్ళ మీద ప్రేమతో మాట్లాడుతూ, వాళ్ళకిష్టమైందేం వండుతూ, వాళ్ళు బయట తిందామన్నా అంగీకరించి ఇప్పుడు జొమాటో వాటిలో తెప్పించుకోవచ్చు కదా! తెప్పించుకోండమ్మా. ఇంట్లో తినండి మీకేం కావాలో అని చెప్తూ, ఆడపిల్లల్ని టైంకొస్తున్నారా లేదా కనిపెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మీకు మనసులో ఒళ్ళు మండిపోతున్నా సరే, ఆ విసుగుని, కోపాన్ని ఎక్కువ చూపించకండి. వాళ్ళు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. అసలు వినరు. మన దగ్గర విన్నట్టు నటించి బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ప్రేమతోనే ఎప్పుడు ఎవరినైనా సరే మన ప్రేమతోనే వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. మనము కోప్పడిన కొద్దీ వాళ్ళు వేరే విధంగా మారే అవకాశం ఉంది. నేను
టీనేజ్ పిల్లలని చూసి ఆ స్థితి దాటిన తల్లిగా నేను మీ అందరికీ చెప్పే సలహా ఇదే. నిన్న నన్ను అడిగారు కాబట్టి ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్పడం జరిగింది. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.